సమాచార కమిషనర్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జై స్వరాజ్ పార్టీ అధినేత. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచార కమిషనర్లలో ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదని, రాష్ట్రంలో అర్హత ఉన్నవారు బీసీల్లో ఒక్కరూ లేరా అనేది సీఎం ప్రజలకు చెప్పాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్తో పాటు మరో 4 కమిషనర్లను నియమిస్తే అందులో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు చోటు లేదని, అలాగే ఎస్టీల నుండి కూడా ప్రాతినిధ్యం లేదని, ఇదేనా రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక న్యాయమని కేఎస్ఆర్ గౌడ ప్రశ్నించారు. నియమితులైన వారిలో కూడా కొందరు ఆ స్థాయికి సరిపోతారా అనేది సీఎం ఒక్కసారి పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. తమది బీసీల పార్టీ అని, బీసీల అభ్యున్నతికి తామే ముందు వరుసలో ఉన్నామని పదే పదే పేర్కొనే సీఎం రేవంత్ రెడ్డి సమాచార కమిషనర్లలో ఒక్క బీసీ లేకపోవడానికి కారణం ఏమిటో బీసీలకు చెప్పాలని కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి జై స్వరాజ్ పార్టీ ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమాచార శాఖ కమిషనర్లని మీరు అనౌన్స్ చేశారు, చాలా సంతోషం. ఈ అనౌన్స్ చేసినటువంటి ప్రధాన కమిషనర్ దగ్గర నుంచి 4 కమిషనర్లని నియమించారు, మొత్తం 5. మీరు ప్రధానంగా మొన్నటి నుంచి లేదా ఈ తెలంగాణలో మీరు అధికారం చేపట్టడానికంటే ముందు నుంచి మాది బీసీ రాజ్యం, బీసీల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, మేము 42% అవసరమైతే అంతకంటే ఎక్కువ శాతం ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఈ 5 కమిషనర్లలో ఒక్కరు కూడా మీకు బీసీలు లేరా? బీసీలు కనిపించలేదా? బీసీలని ఇమ్మీడియట్గా ఒక బీసీకి అక్కడ అవకాశం కల్పించాలని మీరు ఇచ్చినటువంటి 42% ప్రకారం చూసిన 5లో 2 ఉండాలి. 5లో ఒక్కరూ లేరు. పైపెచ్చు సమాచార కమిషనర్లు అంటే ఎంతో నిష్ణాతులు, సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరా? మీ పార్టీ అంత పెద్దదే, 135 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. నిన్నగాక మొన్న వేరే పార్టీ నుండి ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చినటువంటి మామూలు జర్నలిస్టులు అండి. వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్డ్ కాదు, సమాజం కోసం చేసినటువంటి వాళ్ళు కాదు. సమాజం నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాన్ని మీ దగ్గర తెలియజేస్తున్నాం. ఒక పార్టీగా నీ దగ్గర సిపిఆర్ఓ పనిచేస్తున్నటువంటి వాడు వ్యక్తి అక్కడ పని చేయలేడు, ఇన్కాపబుల్ అని తెలిసిన ఆయన్ని కూడా సమాచార కమిషనర్గా మీరు నియమించారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉన్నదా? అందుకని మేము ఏమంటున్నామంటే, సరే ఎవరిని నియమించవద్దనేది మీ పార్టీ, మీ ప్రభుత్వం ఇష్టం. మీ కాంగ్రెస్ కార్యకర్తలు, మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూసుకుంటారు. మా డిమాండ్ ఏంటంటే తక్షణమే కమిషనర్లలో 40 నుంచి 50%, నువ్వే చెప్పిన 56% ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి అందులో ఒక బీసీ క్యాండిడేట్ ఉండాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటువైపు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ బీసీ సమాజం, అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీసీ సమాజం ఈ అంశాన్ని, కాంగ్రెస్ నైజాన్ని పరిశీలించవలసిందిగా జై స్వరాజ్ పార్టీ కోరుతుంది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.